అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఏపీ ప్రభుత్వం వారు మళ్ళీ అవుట్సోర్సింగ్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ జాబ్ నోటిఫికేషన్లో 10th ఇంటర్ డిగ్రీ చదివిన వారు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అసలు ఈ జాబ్ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీంట్లో 5 రకాల డిపార్ట్మెంట్స్ ఇచ్చారండి జాబ్కి. సో అవేంటో చూద్దాము. రిసెప్షన్ కమ్ రిజిస్ట్రేషన్ క్లర్క్, డయాలసిస్ టెక్నీషియన్లు, ఆర్మ్ టెక్నీషియన్లు, జనరల్ డ్యూటీ అటెండర్స్ అండ్ సెక్యూరిటీ గార్డ్స్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని మార్చ్ 21, 2025న అఫీషియల్గా విడుదల చేయడం జరిగింది. సో ఈ జాబ్ అనేది అవుట్సోర్సింగ్ పద్ధతిలో నిర్వహిస్తారండి. కేవలం 10వ తరగతి నుంచి డిగ్రీ చదివిన వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు. సో దీని గురించి మరిన్ని విషయాలు నేను చెప్తానండి. అంతకన్నా ముందు మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరిన్ని లాంటి లేటెస్ట్ జాబ్స్ గురించి పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి అన్ని వివరాలు చెప్తానండి. ఫస్ట్ మనం ఈ జాబ్ నోటిఫికేషన్కి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాము. అంటే డిపార్ట్మెంట్ వైజ్గా ఏ డిపార్ట్మెంట్కి ఏ ఎడ్యుకేషన్ చదవాలి అని చెప్తానండి. మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిసెప్షన్ కమ్ రిజిస్ట్రేషన్ క్లర్క్ ఏదైనా డిగ్రీ మరియు కంప్యూటర్ కోర్స్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అలాగే డయాలసిస్ టెక్నీషియన్ వాళ్ళు డయాలసిస్ టెక్నీషియన్ డిప్లొమా పూర్తి చేసి ఏపీపీఎంబీ ఆర్ ఏపీఏ హెచ్సిపి కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. అలాగే ఆర్మ్ టెక్నీషియన్ వారు డిఎంఐటి కోర్స్ చేసి ఏపీపీఎంబీ ఏపీఏ హెచ్సిపి కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. అలాగే జనరల్ డ్యూటీ అటెండర్స్ 10th క్లాసు లేదా దానికి సమానమైన ఏదైనా అర్హత కలిగి ఉండాలి. అలాగే సెక్యూరిటీ గార్డ్స్ 10th లేదా దానికి సమానమైన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చదివి ఉండాలి. సో ఇదండి వాళ్ళు ఇచ్చిన పోస్టులు, దానికి ఏం చదివి ఉండాలని చెప్పి క్లియర్గా ఇచ్చారు. అలాగే ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి? సో మార్చ్ 1, 2025 నాటికి అభ్యర్థి 40 సంవత్సరాల లోపు ఉండాలి. అంటే మనకి స్టార్టింగ్ ఏజ్ ఇవ్వలేదు, కానీ 42 ఇయర్స్ వరకు ఉండొచ్చు. అలాగే క్యాస్ట్ బట్టి ఏజ్ రిలాక్సేషన్ ఉంది, ఒకసారి చూద్దాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ అభ్యర్థులకు 5 ఇయర్స్, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్స్కు 3 ఇయర్స్, అంటే సైన్యంలో చేసి వాళ్ళు వచ్చేసి ఉంటారు కదా వాళ్ళకి 3 ఇయర్స్. అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి 10 ఇయర్స్. అలాగే ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి శాలరీ డీటెయిల్స్ అంటే ఇప్పుడు చెప్తాను, క్లియర్గా చూడండి. రిసెప్షన్ కమ్ రిజిస్ట్రేషన్ క్లర్క్కి 18,500, డయాలసిస్ టెక్నీషియన్కి 32,000, అలాగే టెక్నీషియన్కి 32,000, అలాగే డ్యూటీ అటెండర్స్కి 15,000, అలాగే సెక్యూరిటీ గార్డ్స్కి 15,000. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 13 అండి. సో అలాగే మనకి ఈ ఫీజు ఎంత ఉంటుంది, అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది? ఓసీ బీసీ అభ్యర్థులకు 500 రూపీస్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు మనకి ఫీజు ఏమి ఉండదు. అలాగే మిమ్మల్ని అసలు ఈ జాబ్కి ఎలా ఎంపిక చేస్తారు? అర్హత పరీక్ష మార్కులు 75%, అంటే అభ్యర్థి విద్యా అర్హతతో సాధించే మార్కుల ఆధారంగా. అలాగే అనుభవానికి ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది. అంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ అనుభవానికి గరిష్టంగా 15% వరకు వెయిటేజ్ ఉంటుంది మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి. అలాగే అదనపు మార్కులు ఏంటి? ప్రతి పూర్తయిన సంవత్సరానికి నిమిత్తం 1.0 మార్క్స్, గరిష్టంగా 10 మార్క్స్ ఉంటాయండి. సో ఈ ప్రక్రియ ద్వారా మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫామ్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, దాని నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత మీరు ఆ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఫిలప్ చేసేయండి, ఓకేనా? క్లియర్గా ఫిలప్ చేసిన తర్వాత పూర్తిగా మీరు దరఖాస్తుని ఫిలప్ చేసి అవసరమైన పత్రాలను కూడా, అంటే మీ ఎడ్యుకేషన్ సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ని కూడా మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏంటి? మార్క్స్ లిస్టు, అలాగే క్యాస్ట్ ఇన్కము, అలాగే మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఆ ఎక్స్పీరియన్స్ సంబంధించిన సర్టిఫికేట్స్, మీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు, ఓటర్ కార్డు ప్రూఫ్స్, అలాగే మీరు ఫిలప్ చేసిన ఫామ్ అన్నీ అటాచ్ చేసి ఎక్కడ పంపించాల్సిన అవసరం ఉంటుంది? సూపర్ అటెండెంట్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, పలాస, శ్రీకాకుళం జిల్లా కార్యాలయానికి రిజిస్టర్ పోస్ట్ లేదా ప్రత్యేకంగా అందించాల్సి ఉంటుంది. అంటే మీరు అప్లై చేయాల్సిన డాక్యుమెంట్స్ని ఈ శ్రీకాకుళం జిల్లాలోని ఈ అడ్రస్కి పంపించాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పటికల్లా పంపించాలి? దరఖాస్తు లాస్ట్ డేట్ వచ్చేసి April 6, 2025 ఈవినింగ్ 5 కల్లా ఈ పోస్ట్ అనేది అక్కడికి వెళ్ళాలి. సో మనకి ఈ జాబ్ రిక్రూట్మెంట్ అనేది శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిందండి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే
ఇంపార్టెంట్ డేట్స్ చూద్దామండి. నోటిఫికేషన్ విడుదల చేసింది వచ్చేసి మార్చి 22న, అలాగే దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి ఏప్రిల్ 6, 2025 ఈవినింగ్ 5 కల్లా మీరు పంపించాల్సిన అవసరం ఉంటుంది. దరఖాస్తు పరిశీలన ఎప్పుడు చేస్తారు? ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 21 లోపు ఈ దరఖాస్తు చెకింగ్ అని ఉంటుంది. ప్రొవిజనల్ మెరిట్ లిస్టు ఎప్పుడు పంపించాలి? ఏప్రిల్ 22న మీరు పంపించాల్సిన అవసరం ఉంటుంది. సో అలాగే మీరు దరఖాస్తును పంపిస్తారు కదా, దరఖాస్తు పంపించినప్పుడు మీరు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఆ ఫీజుని మీరు డ్రాఫ్ట్ తీసి ఆ డ్రాఫ్ట్కి సంబంధించిన చలానాన్ని అటాచ్ చేసి మరి పంపించాల్సిన అవసరం ఉంటుంది. మీరు డ్రాఫ్ట్ ఎలా తీయాలి? హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ అకౌంట్ ఆఫ్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పలాస శ్రీకాకుళం డిస్టిక్ ఖాతాలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కసిబుగ్గ పలాస బ్రాంచ్లో అకౌంట్ నెంబర్ ఇచ్చారండి. దాని ద్వారా చలానా రూపంలో చెల్లించి దరఖాస్తుతో పాటు మీరు ఈ రెసిప్ట్ని కూడా జత చేసి పంపించాలి. సో ఇవండి ఈ జాబ్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్. సో అంతేకాకుండా నేను కింద కొన్ని డీటెయిల్స్ కూడా చెప్తాను, ఒకసారి చూసుకోండి. డేట్ ఆఫ్ ఇష్యూ నోటిఫికేషన్ వచ్చేసి 22 మార్చ్, అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ వచ్చేసి 6 ఏప్రిల్ 5 PM కల్లా, అలాగే స్క్రూటినిటీ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మనకి 7 నుంచి 21 లోపు మీ సెలెక్షన్ అనేది జరుగుతుంది, ఎవరైతే పంపించారో వాళ్ళందరివి. డిస్ప్లే ఆఫ్ ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 22 ఏప్రిల్, అలాగే లిస్ట్ ఇన్ ద వెబ్సైట్ కాలింగ్ గ్రీవియన్స్ ఇఫ్ ఎనీ ఫ్రమ్ అప్లికెంట్ వచ్చేసి 23 ఏప్రిల్ని ఆర్ 25 ఏప్రిల్. అలాగే ప్రిపేర్ ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 26 ఏప్రిల్లో ఫైనల్ మెరిట్ లిస్ట్ని చేస్తారు. అలాగే ప్రిపరేషన్ ఆఫ్ సెలెక్షన్ లిస్ట్ యాజ్ పర్ ఆర్ఆర్ఓ. సో మీ ఎవరైతే సెలెక్ట్ చేశారో వాళ్ళని ప్రిపేర్ చేస్తారండి ఆర్ఆర్ఓ పద్ధతిలో. ఎప్పుడు 28 ఏప్రిల్న ప్రిపేర్ చేస్తారు. డిస్ప్లే ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ సెలెక్షన్ లిస్ట్ వచ్చేసి 29 ఏప్రిల్న రిలీజ్ చేస్తారు. కౌన్సిలింగ్ వచ్చేసి 30 ఏప్రిల్, అలాగే జాయినింగ్ ఆఫ్ ది సెలెక్షన్ క్యాండిడేట్ వచ్చేసి 30 ఏప్రిల్. సో ఇది అండి ప్రాసెస్. మీరు నేను చెప్పిన పద్ధతిలో 1 by 1 మీరు చేసుకుంటే కనుక మీకు ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఈ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. నేను ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన అఫీషియల్ PDF లింక్ని, అప్లికేషన్ లింక్ని, అలాగే అఫీషియల్ వెబ్సైట్ లింక్ని అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. మీరు తప్పకుండా వెళ్ళి చెక్అవుట్ తీసుకొని దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేసుకోవచ్చు. నేను చెప్పిన అడ్రస్కి మీరు పంపించవచ్చు. అంతేకాకుండా నేను తప్పులు పడకుండా ఉంటాయని పైన స్క్రీన్ పైన చక్కగా నీట్గా డిస్ప్లే చేస్తాను అండి. సో మీరు అడ్రస్ కూడా ఈజీగా రీడౌట్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.